నేను మానేసి ఆర్టిస్ట్గా మానేసి ఒక 10 ఇయర్స్ అయిపోయింది. ఓకే. మానేసిన తర్వాత అనుకోకుండా మా ఊరు వెళ్ళాను నేను. ఎప్పుడు నేను టూర్లు బాగా తిరుగుతానండి అప్పటి నుంచి కూడా. ఏదో ఒక టూర్ వేసుకొని తిరుగుతాను ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా. ఇప్పుడైతే అసలు ఇంట్లో 2 రోజుల కంటే ఎక్కువ ఉండను, తిరుగుతూనే ఉంటాను ఎప్పుడు. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ మీద తిరుగుతున్నాను. సడన్ ఒక వ్యక్తి కలిశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. టీ తాగుతున్నాను రోడ్ సైడ్. కలిసి ఏమంటే 2,000 చేతిలో పెట్టాడు నాకు. 2000. 2,000 చేతిలో పెట్టాడు. ఏమండి ఎవరు మీరు, ఎందుకు ఇస్తున్నారు అంటే, నీ నెంబర్ నాకు అన్నాడు. మీరు ఎవరు ముందు చెప్పండి. నాకు కొన్ని బ్యానర్స్ కావాలి అంటే నేను ఇప్పుడు చేయట్లేదు కదా, దాదాపు 10 ఇయర్స్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు చేయట్లేదు కదా అన్నాను. నాకు అదంతా సంబంధం లేదు, మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు. నేను మ్యాటర్ మొబైల్లో పంపిస్తాను, నాకు రేపు ఇస్తారా ఎల్లుండి ఇస్తారా, ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి మెటీరియల్ అంతా. లేదు మీరు చేయాల్సిందే అన్నాడు. నేను రమ్ముండి నాకు పట్టుకొని కూర్చున్నాడు ఈయన. నాకేమో 2 డేస్లో నేను ఊరు వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను ఇక్కడ వేరే కాంటాక్ట్స్ పట్టుకొని ఉన్నాను, అంటే దానికి సంబంధించి కాకుండా వేరే. ఆయన ఇంకేం మాట్లాడలేదు. మీరు చేస్తారు నాకు తెలుసు, ఎల్లుండి మార్నింగ్ నేను 9 o'clock వస్తాను అన్నాడు. ఊరి ఆయన ఏంట్రా ఇది అని చెప్పేసి ఆలోచిస్తుంటే అది కూడా పంపించాడు. పంపించిన తర్వాత ఇక తప్పదు కాబట్టి కంప్లీట్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఎక్కడ ఉన్నారండి అంటే పలానా దగ్గర అన్నాను. వచ్చేసి ఆయన అన్నాడు, నేను ఫ్లెక్సీ వర్క్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ మీ వర్క్ నాకు తెలిసేవాడు చేయడు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్. చూడండి ఎంత గ్లో ఉంది, ఇంత పర్ఫెక్ట్ కలరింగ్ కానీ కాంబినేషన్ కానీ, ఇంత ఇది ఎవరైనా చేయగలుగుతారా. కాబట్టి నేను మీ ఎంతైనా పర్లేదు, నేను మీతోనే చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. మీ వర్క్ మీద అంత క్రెడిబిలిటీ ఉంది. చాలా ఆ పరపతి ఉంది. పాయింట్ టు పాయింట్ వర్క్ ఎక్సలెంట్, ప్రింట్ చేసినట్టు ఉంటుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. నాకు అంత కాన్ఫిడెన్స్, నేను చెప్తున్నాను అంత కాన్ఫిడెన్స్. వచ్చి ఇంకెంత డబ్బులు ఇవ్వాలన్నాడు. నేను అదేం లేదు పర్లేదండి అన్నాడు. లే అని చెప్పేసి ఇంకో 1000 రూపాయలు అదనంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే నేను అంత టైంకి ఇస్తాను. నన్ను ఏంటంటే ఒక టైం చెప్పానంటే ఖచ్చితంగా టైం. మనం టైం ఇచ్చామంటే ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళు భయపడతారు. టైం అంటే టైం పక్క ఒక 5 నిమిషాల ముందే వెళ్తాను నేను. ఇప్పటికి కూడా నేను ఏదైనా మాట ఇచ్చానంటే అంతే. నా ప్రొఫెషన్ విషయంలో కానీ, నా ఎంప్లాయీస్ విషయంలో కానీ, ఏదైనా సరే టైం కానీ పర్ఫెక్ట్గా జరిగిపోవాలి. అది మంచిగా చేయడం నాకు సంబంధం లేదు. ఎందుకంటే కొందరు అంటారు అలా ఉండడం కూడా కరెక్ట్ కాదంటారు, కొందరంటే అదే కరెక్ట్ అంటారు. అదంతా నాకు సంబంధం లేదు, నేను ఇలాగే ఉన్నాను. ఆ తర్వాత మెల్లిమెల్లి ప్రాక్టీస్ చేస్తూ కొద్దిగా డబ్బు రావడం స్టార్ట్ అయింది. అంటే ఈ సబ్జెక్ట్లో అప్పటికి దేవుళ్ళు చేసింది అంత ఈ సబ్జెక్ట్లో. నేను స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నానో 1 weekలో 10,000 వచ్చింది. 1 weekలో 10,000. అప్పుడు మీరు చేసిన సాధన ఏంటి గురుజీ? సాధన ఏం లేదు, సబ్జెక్ట్ ఒక 5 వాక్యాలు పట్టుకున్నాను కదా, మన సబ్జెక్ట్ నా కృతజ్ఞత, అలాగే మనం ఏదైతే ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది. ఇట్లా ఒక 5 వాక్యాలు పట్టుకున్నాను కదా, దాన్ని చిన్న ప్రాక్టీస్ చేయాలి. అంత సబ్జెక్ట్ అర్థం గజిబిజిగా ఉంది, దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి నేనే దాన్ని ఒక 5 పాయింట్స్ తీసుకొని ముందు చూద్దాం, దీనికి ఖచ్చితంగా నేను ఏదైనా సరే ఖచ్చితంగా చేసి ప్రయత్నం చేస్తాను, ఏది మధ్యలోంచి వదలను, చూద్దామని చెప్పేసి మొదలెట్టాను. 1 weekలో 10,000 వచ్చినాయి. అంటే వరకు వచ్చింది ఫస్ట్లో పట్టుకుంటే. అంటే అప్పట్లో 10,000 అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, చాలా ఎక్కువ, మంచి అమౌంట్, ₹1,00,000తో సమానం. అంటే ఇది 35 years నాకు, అప్పుడు 35 years. ఆ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి ఇప్పుడు అవి రాగానే ఏం చేయాలి, మనం దానిలో 10% ఇవ్వాలి కదా. అమ్మటే 10% తీసేసి అప్పుడే ఒక టెంపుల్ ఓపెన్ అయింది, అన్నదానానికి ఇచ్చేసాను. మరి నమ్మండి 2 daysలో మళ్ళీ ఇంకొక 5,000 వచ్చినాయి నాకు. దాంట్లోంచి మళ్ళీ ఒక 500 తీసాను. ఆ తర్వాత ఇంకో 1 weekలో మళ్ళీ 20,000 వచ్చినాయి. ఇలా ఇదేదో బాగుంది, నాకు కావాల్సిందే డబ్బు కదా, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, మంచి పరపతి ఉంది, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. నాకు కావాల్సింది ఫస్ట్ ఏంది అదే. కాబట్టి అర్జెంటుగా డబ్బు ఇచ్చేయాలి, డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి మన సబ్జెక్ట్లో. అలా మెల్లమెల్ల స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లో చిన్న అప్పులు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో అవిటి కట్టేశాను. ఆ పెద్దవాడు ఏమన్నాడు, వాడు మర్యాద మాట్లాడతాడు, చిన్న ఉంటాయి కదా, వాడు బాగా చాలా ఇబ్బంది పెడతాడు వాడు. చాలా క్రష్ చాలా క్రష్ అని చెప్పాను కదా, 10 లక్షలు అని. మళ్ళీ కొత్తగా జాబ్ ఇది మళ్ళీ అదొకటి అయింది కదా, మళ్ళీ ఇవిగా కలుపుకొని మళ్ళీ ఒకటి అయింది కదా, అక్కడక్కడ క్లాస్లోకి పోయి వచ్చినాయి.
దాదాపు ఒక 20 లక్షల దాకా. ఓకే. ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి తేవాలి? నాకు వేరే సోర్స్ ఏం లేదు. చిన్నప్పుడు అమ్మనాన్న లేరు, ఆస్తిపాస్తులు ఏం లేవు, ఇచ్చేవాడు లేడు. మెల్లగా స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా అన్నీ ఒక 3 నెలలు అన్నీ తీసేసాను. ఆ తర్వాత పెద్ద పెద్ద టార్గెట్లే ఉన్నాయి. అప్పుడు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ మీద. ఒక్కొక్క పాయింట్ ఏమని చెప్తున్నాడు అన్న తర్వాత అనిపించింది, ఈ బుక్స్ అన్నీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు రాసినవి ఉన్నాయి, మనవి కావు, తెలుగులో అనువదించబడ్డాయి. మన వాళ్ళకి ఏమైంది, మన వాళ్ళు ఎందుకు రాయలేకపోయారు అనిపించింది. అప్పుడు అనిపించిన తర్వాత మన దగ్గర ఈ మూలాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏ సైంటిస్ట్ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ సేజ్ ఆఫ్ ఇండియన్ యోగి అంటే ఒక భారతదేశపు యోగి అక్కడ జన్మ తీసుకున్నాడు ఆ కార్యం చేయడానికి అని చెప్పేసి మన పూర్వీకులు చెప్తారు. ఎవరైనా సరే, ఒక ఐన్స్టీన్ ఈజ్ ఏ ఇండియన్ సేజ్ అంటే భారతీయ ఋషి, కాకపోతే అక్కడ జన్మ తీసుకున్నాడు. ఇది బాగానే ఉంది. మరి దీనికి ఆధారం ఏమైనా ఉందా ఈ సబ్జెక్ట్కి? జస్ట్ ఒక 1 year కూడా కాలేదు, నాకు ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి ఇలా చూస్తూ చూస్తూ ఆలోచిస్తూ అప్పటికి నా దగ్గర రామాయణము, మా భాగవతము ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చిన్న చిన్న ప్రవచనాలు కూడా చేసేది. కొన్ని ఆ కార్తీక మాసంలో కానీ, ఆ శ్రావణ మాసంలో కానీ టైంలో ప్రవచనాలు కూడా చేసేది. ఒక 10-20 మంది ఆ స్ట్రీట్లో ఒక ప్లేస్ తీసుకొని నన్ను పిలిచేస్తే భాగవతం చెప్పేది, రామాయణం చెప్పేది, ఇవన్నీ కూడా జరిగేది. అప్పుడు మళ్ళీ ఒకసారి వాటి అన్నిటి తీసి దులిపాను, ఎందుకంటే పక్కన పెట్టేసినాం కదా అవన్నీ. అవును, అవును. ఈ సబ్జెక్టులో కూడా నన్ను పక్కన పెట్టేసాం కదా, మళ్ళీ ఒకసారి తీసి దులిపాను. కొన్ని పాయింట్స్ నాకు దొరికినాయి, వేదంలో చెప్పిన కొన్ని పాయింట్స్ దొరికినాయి. అహం బ్రహ్మస్మి, ఇక్కడ ఏమంటున్నాడు, యు ఆర్ ద క్రియేటర్ అని చెప్తున్నాడు. దానికి దీనికి పోలిక దగ్గర ఉంది కదా, అవును, అవునా కదా? ఇది ఎందుకు చెప్పబడింది, ఎలా నువ్వు క్రియేటర్ అవుతావు అనే దాన్ని పరిశోధన చేస్తూ వెళ్ళాను. పరిశోధన చేస్తూ వెళ్ళినప్పుడు ప్రతిదీ మనమే సృష్టించుకున్నామంటే మనకు అర్థమైంది. దాని మీద మెల్లగా సబ్జెక్ట్ రాస్తూ పోయాను. అలా 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 మెల్లిగా ఆర్టికల్స్ ఒక 50-100 రాశాను సబ్జెక్ట్ మీద. చదవడం రాయడం ఇప్పటికీ అదే పిచ్చి నాకు, చదవడం రాయడం. మొత్తానికి ఒక కొలిక్ వచ్చింది సబ్జెక్ట్. ఇప్పటికీ మ్యాక్సిమం ఒక అప్పులు వెళ్ళిపోతున్నాయి. ఓకే, బ్రహ్మాండంగా. సడన్గా గుర్తుకొచ్చింది, ఇది మీకోసం కాదురా, ఏ విద్య అయినా సరే లోక కళ్యాణం కోసం అని ఏదో వాయిస్ వినిపించింది అమ్మ గురుగారిది. రాత్రి పడుకునేది లేదు కదా, నిద్ర ఉండదు కదా. ఆ ప్రేక్షకులకు చెప్తే నమ్మినా నమ్మకపోయినా సరే ఆ తలుపులు వేసి ఉండేది, డోర్ పెట్టేసుకొని నా పని నేను చేసుకునేది. టకిమైన వచ్చి అడుగు కూర్చుండేది, డోర్ అలాగే ఉండేది, వచ్చి కూర్చుండేది, మాట్లాడేది. అంటే అంతకుముందు గురుగారు ఉన్నప్పుడు ఎన్నో మనం చూస్తున్నాం అట్లా. అవునవును. ఇప్పుడు కొన్ని దేవతా శక్తులు కానీ లేకపోతే అట్లా డైరెక్ట్ తలిపేస్తున్నా లోపలికి వస్తే మాట్లాడితే పోతాయి. డైరెక్ట్ గురుగారు రావడం మొదలై రావడము, చూడడము, మాట్లాడడము, తర్వాత మాయమైపోవడము. కొద్దిసేపు నేనే ఏంట్రా ఇది అనుకునేది. ఆ తర్వాత ఏదో వాయిస్ వినిపించడం, అంటే సబ్జెక్ట్ గురించి మనం డెప్త్గా మనం ఆలోచిస్తున్నప్పుడు ఏదో వాయిస్ వినిపించడం, దాన్నే మనం అంతర్మదనం అంటామా లేదంటే అంతరాత్మ పిలుపు అంటామా అవన్నీ తెలియదు, దానికి చాలా పేర్లు ఉన్నాయి. అలా ఇది కాదు ఇది అని చెప్పేసి వాయిస్ వినిపించడం, అనగానే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం, ఇది ఇలా పనిచేస్తుందని చెప్పడం, ఇవన్నీ మేము గురుగారు ఉన్నప్పుడు చూస్తున్నాం. కానీ ఇప్పుడు సొంత అనుభవాలు అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఏమన్నా అడిగేది లేదు కదా. అవును, ఇప్పుడు ఆల్రెడీ దేవుళ్ళ పూజలు అవన్నీ కూడా మానేసాం కదా. మానేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ సబ్జెక్ట్లో ఇలాంటి అనుభవాలు స్టార్ట్ అయినాయి. అవి ఎందుకైనాయి అనేది కూడా చూస్తుంటే దానికి కూడా అన్నిటికీ ప్రతిదానికి ఒక సొల్యూషన్, కారణం అన్నీ దొరికిపోయినాయి, కార్యకారణ దొరికిపోయినాయి. అప్పుడు అనిపించింది ఇది ఎక్సలెంట్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ జెన్యూన్, ఇక దీంట్లో ఎలాంటి సంశయం లేదు, దీన్ని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎవరికి చెప్తాం ఈ సబ్జెక్ట్? పొద్దాక మన ఫ్రెండ్ సర్కిల్ కానీ చెప్పుకుంటాం కదా, స్నేహితులకి, బంధువులకి. పిచ్చోని చూసినట్టు చూశారు. కానీ కొద్దిగా మెల్లగా అప్పులు వల్ల అయితే వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా అప్పులు, ఇస్తున్నా కొద్ది వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈడేదో చెప్తున్నాడు, ఏదో కొత్తగా చేస్తున్నాడు, సరే అని చెప్పేసి ఒక 30 మంది గ్యాదర్ అయినారు. అప్పటికి నాకు తంత్ర గ్రూప్ అనేది ఒకటి ఉండేది, దాంట్లో నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. కొత్త తంత్రాలు నేను సృష్టించి రాసేది. ఇప్పుడు మన తంత్ర చిట్కాలు రాయలేదు, చెప్పలేదు, చిట్టి తంత్రాలు బాగా ఫేమస్, బాగా సక్సెస్ కూడా. అలా నేను మంచి తంత్రాలు దాంట్లో ఇంట్రడ్యూస్ చేసేది. దాని నుంచి మెంబర్స్ వచ్చారు నాకు, కొత్త కాన్సెప్ట్ ఇది అని చెప్తే నన్ను నమ్మి వచ్చారు. ఇప్పుడు ఏ ఇయర్లో ఇది? దాదాపు 2016 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత దాన్ని చిన్న క్లాస్గా పెడదామని మా ఊర్లోనే పెట్టాను. మీ ఊర్లో 30 మంది వచ్చారు, మా బంధువులు, స్నేహితులు
కొద్దిగా జనాలు మా ట్రస్ట్ చేసి వచ్చారు అప్పుడు అక్కడికి కొంచెం పరపతి ఉంది. గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆ, జస్ట్ హోటల్ ఛార్జ్ మాత్రమే తీసుకున్నాను. ఓకే. ఉచితంగా చెప్పదు మన సబ్జెక్టులు ఏది కూడా. ఒక విద్యను మనం ఉచితంగా ఇస్తే ఆ విద్యను దొంగిలించిన పాపని ఎటువాడు కంట కట్టిన వాళ్ళం అవుతాం. ఓకే. కాబట్టి పొరపాటున కూడా ఏది ఉచితంగా చెప్పొద్దు.